హాయ్! హాయ్. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ ప్రసాద్. మన ప్రతి వీడియోలో కామెంట్ రెగ్యులర్‌గా మటన్ కర్రీ, మటన్ కర్రీ అని వస్తుందండి. అందుకే మటన్ కర్రీ సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఇలా మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పావు కేజీ మటన్కి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా స్లైసెస్లా చేసుకుని యాడ్ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం గ్రేవీ పేస్ట్ రెడీ చేసుకోవడానికి చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అంతా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రేవీ పేస్ట్ అంటున్నాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల మెలన్ సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక ఇంచు అల్లాన్ని, ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, 2 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం అంతటిని కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసి గ్రేవీ పేస్ట్ చేసుకునే మటన్ కర్రీ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ పావు కేజీ దాకా మటన్ తీసుకుంటున్నాను. మీరు అర కేజీ మటన్ తీసుకునే పని అయితే ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా డబుల్గా యాడ్ చేసుకోవాలండి. ఈ పావు కేజీ మటన్లో ఫస్ట్గా ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక అరబద్ద నిమ్మరసం యాడ్ చేసుకుని మొత్తం అంతటిని కూడా మటన్కి బాగా పట్టించండి. ఈ మసాలాలన్నింటినీ మటన్కి పట్టించిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మొత్తం అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ లోపు మనకి ఈ గ్రేవీ పేస్ట్ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది కదండి. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఒక పావు కప్పు దాకా జీడిపప్పును యాడ్ చేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మటన్ కర్రీలో జీడిపప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. తర్వాత అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసుకుని ప్యూరిన్ కూడా యాడ్ చేసుకుని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకుని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఒక 5 నిమిషాలకి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని, ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా అని ఉంటుందండి అది, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, వేసుకున్న తర్వాత ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని అలాగే ఫ్రై చేసుకున్న కాజుని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే మటన్ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అలా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లోనే ఒక పావు కప్పు దాకా వేడి నీళ్ళు మరగబెట్టి వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. వేసుకుని అలా నిదానంగా 25 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మటన్ మనకి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. తర్వాత ఇందులో ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. చివరగా ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకోండి. అంతేనండి, నోరూరించే గుమగుమలైన మటన్ కర్రీ రెడీ అయిపోద్ది. దీన్ని మనం బగారా రైస్లోకి, రోటీలోకి, చపాతీలో కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుందండి. ఈవెన్ రైస్లో కూడా గ్రేవీ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఈ మటన్ కర్రీని మీరు కూడా ఈ సండే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వైబ్స్ విత్ ప్రసాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
చిరు చిరు మనసుల కలయికలో కదిలిన అడుగుల జడిలో కనులెటు వైపో కలలెటు వైపో కలవైపో తహతహ చూపిన హృదయములో తడిసిన మురిసిన తపనలలో కనులెటు వైపో కలలెటు వైపో కలవైపో చిరు చిరు మనసుల కలయికలో కదిలిన అడుగుల జడిలో కనులెటు వైపో కలలెటు వైపో